మీ అందరికీ ఈ ఆన్లైన్ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఏకీభవిస్తూ కొంతమంది కాన్ఫరెన్స్ కాల్లో కూడా ఉన్నారు, వారందరికీ, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్నటువంటి వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మరొకసారి వందనములు, శుభములు తెలియపరచుకుంటున్నాను. మరొక ఆదివారం ఈ లాక్డౌన్ టైంలో మరి మనం అందరం సమాజంగా కూడలేనటువంటి పరిస్థితి, ఎవరి గృహాల్లో వారు ఉంటూ దేవుని నామాన్ని ఘనపరచవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో ఉన్నాం కదా, మేము ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసేసుకుంటే అయిపోతుంది, ఇలాగ ఎప్పుడు అనుకోవద్దు. మేము ఇంట్లో ఉంటే అయిపోతుంది కదా అని అనుకోవద్దు. ఎప్పుడు మీకు తెలియపరిచేది ఏంటంటే, ఇంట్లో ఉన్నామని ఎప్పుడు నిరుత్సాహంతో కానీ లేకపోతే మైల్డ్గా, అంటే అసలు దేవుని మందిరం కాదు కదా ఇది, ఇంట్లో ఏం చేస్తాం అనే ఆలోచనతో ఉండకుండా, ఇది ఈరోజు మనం దేవునికి ఇవ్వాల్సినటువంటి రోజు కాబట్టి ఏ పనులు పెట్టుకోకుండా మన గృహాల్లోనే ఉంటూ దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మనం సంసిద్ధంగా ఉండాలి ఎప్పటికీ. మరి కొంతమందికి వాక్యం అందదు, కొంతమందికి ఈ అవకాశం లేదు, కానీ దేవుడు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చారు. అందుకు మనం కృతజ్ఞులం. చాలామందికి వాక్యం లేక నిరాశతో నిస్పృహతో ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. మనకైతే దేవుడు ఎంత చక్కటి ఈ టెక్నాలజీ మనం ఉపయోగించుకునే విధంగా మనకు చక్కటి బిడ్డలని దేవుడు ఇచ్చాడు. మరి కొంతమంది ఎంతో శ్రమ తీసుకుంటున్నారు, ప్రతిరోజు వాక్యం అందించబడాలని. ఆసక్తి గల వాళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు వాళ్ళకి ఫోన్ ద్వారా ఈ వాక్యాన్ని అందిస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఆరాధన కొరకు వర్తమానాన్ని విందాం. దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం కాబట్టి ప్రతి ఆదివారం ఏదో ఒక భాగాన్ని చదువుకుని అందులో ఉండే విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అయితే ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని నామాన్ని మహింపరచడానికి, ఆయన కృపను తలపోసుకోవడానికి ఏదైనా ఒక భాగం ఉంటే బాగుండుననే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. అలా ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని ఆరాధించడానికి మనం ప్రతి వారం దేవుని మందిరంలో చేరుతాం. మన పాత జీవితాన్ని, గతాన్ని జ్ఞాపకం చేసుకుని, గతాన్ని ఇదిగో ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ఈ వర్తమానంతో పోల్చుకుంటూ మనం దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆరాధన అలాగే చేయాలి. ఎందుకంటే గతాన్ని, జరిగిపోయినటువంటి దాన్ని గుర్తు చేసుకుని, ఇప్పుడు జరుగుతున్న దానితో పోల్చుకుని మనం దేవుని స్తుతించాలి. ఎందుకంటే గతించిపోయిన కాలం మన జీవితం అంతా కూడా పాపంతోనూ, భ్రష్టత్వంతోనూ, అపవిత్రతతోనూ, అజ్ఞానంతోనూ, విగ్రహారాధనలతోనూ, పాపంతోనూ గడిచిపోయింది. మరి ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డాం, దేవుని బిడలుగా చేయబడ్డాం, దేవుడిచ్చినటువంటి విలువైన రక్షణను పొందుకున్నాం. ఆయన బిడలుగా, ఆయన సొత్తుగా, ఆయన సంపాద్యంగా మనం మార్చబడ్డాం. అప్పటి పరిస్థితులకి ఎప్పటి పరిస్థితులకి, అవి ఆధ్యాత్మికమైన పరిస్థితులు కావచ్చు, భౌతికమైన పరిస్థితులు కావచ్చు, దేవుడు ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా తన బిడ్డలైనటువంటి మనకు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. కనుక వాటన్నిటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి వారు ఎవరు, ప్రాముఖ్యంగా ఎవరికి మనం ప్రథమ స్థానం ఇవ్వాలి అని మనం ఆలోచన చేస్తే,
మన కొరకు రక్షకుడుగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువుకి మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి ఆరాధనలో. ఆయన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకు అనుగ్రహించిన సంచకరువైనటువంటి పరిశుద్ధాత్మని సహాయంతో యేసుక్రీస్తు యొక్క ప్రేమను, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదే ఆరాధన అంటే. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ శ్రమలు. ఈ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కోసం చేసిన త్యాగం, మన కోసం ఆయన చేసిన, మన రక్షణ కొరకు ఆయన తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు అనే మార్గాన్ని, యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకంలో చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక్క వచనాన్ని చదువుదాం. కొలస్సీ పత్రిక, అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి చదువుదాం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. యేసుక్రీస్తు ఆయన యందు అంటే యేసుక్రీస్తు యందు సర్వసంపూర్ణత నివసించాలని, యేసుక్రీస్తు శిలువలో చిందించిన రక్తము చేత దేవుడు సంధి చేసి యేసుక్రీస్తు ద్వారా సమస్తాన్ని, భూలోకమందున్నవైనా పరలోకమందున్నవైనా వాటన్నిటినీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనతో సమాధానపరుచుకున్న వలనని ఆయన యొక్క ఇష్టం, ఆయన యొక్క అభిష్టాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే శిలువ రక్తము చేత సంధి చేసి. ఇంకా దీనికి అనుబంధంగా కొన్ని వాక్యాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా శుభార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపాను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. శిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ఈ లోకస్తులకి అది వెర్రితనం. 3 మేకులతో సిలువకు కొడితే దిగి రాలేనోడు అంటున్నాడు ఒక అతను. అంటే వాళ్ళకి వెర్రితనం. ఈ సిలువను గూర్చిన వార్త అన్ని జనులు లేని వారికి, లోకస్తులకు వెర్రితనంగా కనబడుతుంది. అలాగా దిగి రాలేనోడు దేవుడా, 3 మేకులకే కొట్టితేనే పీక్కుని రాలేకపోయాడు అతను దేవుడా అని కామెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలియదు, వాళ్ళకి నశించిపోతూ ఉన్న వాళ్ళు. అది వాళ్ళకి వెర్రితనం. కానీ రక్షించబడుతూ ఉన్నటువంటి మనకు అది గొప్ప శక్తి. రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి. కాబట్టి అజ్ఞానులైన మనల్ని దేవుడు మనం ప్రేమించి తన జ్ఞానాన్ని మనకిచ్చి, జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేసి వివేకుల యొక్క వివేకాన్ని శూన్యపరిచి, అజ్ఞానులైనటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని మనల్ని పిలుచుకుని, మన జ్ఞానులం కాదు, గనులం కాదు, గొప్ప వంశం కాదు మనది. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివాళ్ళైన మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేనటువంటి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి సిలువ అనేది మనకు శక్తినిచ్చేది, మన జీవితాలకు ఎంతో విలువైనది. ఇంకా
గలతీ పత్రిక ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక, దీనికి అనుబంధమైన వాక్యాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. 3:1 చదువుదాం. 3:1. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడెను కదా. అంటే గలతీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ దృశ్యాలను చూసి ఉండకపోవచ్చు, క్రొత్తగా రక్షణ పొందిన వాళ్ళు అయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి తెలియపరుస్తున్నాడు, సిలువ వేయబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు. సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడ్డాడు కదా అంటున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుకుందాం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. ఇక్కడ కూడా సిలువ ప్రస్తావన ఉంది. సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అంటున్నాడు. ఒక విషయం గమనించండి. ఎందుకు ఈ మాట చదివించానంటే, దేవుని ఆరాధించేటువంటి మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఈనాడు దేవుని ఆరాధించడం అనేటువంటి కార్యక్రమాలు మనం చూస్తే అందరూ నిలబడి చేతులు 2 పైకెత్తి సంగీతం వాయిస్తూ, వాయిద్యాలు వాయిస్తూ, ఇది లైవ్ వర్షిప్ అయిపోయింది. లైవ్ వర్షిప్ అయిపోయింది. లైవ్ వర్షిప్ కాదు అది, అబద్ధపు ఆరాధనలు ఎక్కువైపోయినాయి. అసలు ఆరాధనలో ఇన్స్ట్రుమెంట్స్ అవసరం లేదు. అవి నిర్జీవ వస్తువులు. జీవం కలిగిన నీవు నేనే దేవుని మందిరంగా, ఆలయంగా కట్టబడాలి. మనం ఏం చేస్తామంటే ఆ స్వరాలు పెద్ద చేసి ఎక్కువ చేసేసి మనం మౌనంగా ఉంటాం. ఆరాధన అంటే, ఆరాధనలో పాటలు పాడేటప్పుడు అందరం కలిసి పాటలు పాడాలి. ఆరాధన వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించాలి. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఒకళ్ళు ఆరాధన చేసి వాళ్ళ పని అయిపోయింది అనుకుని వెళ్ళిపోయి చాలామంది బయటకు కూర్చుంటారు. అది ఆరాధన ఎలా అవుతుంది? ఎదుటి వాళ్ళు కూడా ఆరాధించినప్పుడు వాళ్ళతో కలిసి మనం కూడా ఆమెన్ అంటూ ఆరాధనలో ఏకీపించినట్టు చేయాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలండి. విపరీతమైనటువంటి వాయిద్యాలు, విపరీతమైనటువంటి శబ్ద యంత్రాలు పెట్టేసి నేటి దినాల్లో చూడండి ఎంత న్యూసెన్స్గా ఉందో. ఎంతమంది లోకస్తులు ఎంత చంకలు కొట్టుకుంటున్నారు తెలుసా? లోకస్తులందరూ కొన్ని సంఘాలలో ఉదయం 5 గంటలకు మొదలుపెట్టి మైకు మధ్యాహ్నం 2 గంటల వరకు ఓదర కొట్టేసి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ డిస్టర్బ్ చేస్తే ఈరోజు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అమ్మయ్య, మనశ్శాంతిగా ఉందరా, ఈ లాక్డౌన్ ఎలాగే కొనసాగితే బాగుండు అని ఎంతమందో లాక్డౌన్ కొనసాగాలని కోరుకునేవాళ్ళు. మనమేమో లాక్డౌన్ ఎత్తేయాలని మనం కోరుకుంటున్నాం. ఎంత ప్రశాంతంగా ఉందండి పాస్టర్ గారు అంటున్నాడు ఒక ఆయన. ఏంటి అలా అన్నారు ఏంటంటే, నిజంగానండి మీ పాస్టర్లు చేసే అలరే మామూలుగా లేదండి, ఎంత ప్రశాంతంగా ఉందోనండి, 56 రోజులు మనశ్శాంతిగా ఉన్నానండి నేను అంటున్నాడు. చూసారా? ఇది ఆరాధన అనేది కేకలేసేయడం, గోల్ చేసేయడం, అలరి అలా తయారైపోయింది. అసలు నిజంగా ఆత్మతో సత్యమతో ఆరాధించడం అంటే నిజంగా మన జీవితాలను మనం సరిచేసుకుంటూ ఆలోచించుకుంటూ మనం కొనసాగాలి. మన వాళ్ళు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయం. చాలా పెద్ద సౌండ్ పెట్టనే ఉన్నాను, ఎక్కడ కూడా పెద్ద సౌండ్ పెడితే ఊరుకోను. అసలు మనకు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకోవాలి కదా. అయినా ఆదివారం ఆరాధనలో బయటకు ఎందుకండి? ఆదివారం విశ్వాసులు కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. అది సువార్త సభ కాదే. ఆ మాత్రం కామన్ సెన్స్ చాలామంది సేవకులకు తెలియట్లేదు. ఇలాగ దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తూ వస్తున్నారు. అయితే మన టాపిక్ ఏంటంటే, మన ఈ ఆరాధన భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమలు. అవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఇంకా ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళి మనం ప్రభుని ఆరాధించగలం.
ప్రభుని ఆరాధించగలం. ఆరాధన ఆయన పొందినటువంటి శ్రమల్ని ధ్యానం చేయడం వల్ల మనం ఇంకా మన హృదయాలు పగలగొట్టబడతాయి, మొండి హృదయాలు మార్చబడతాయి. తప్పనిసరిగా ఆయన యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎదుట ప్రణమిల్లుతాం. ఆయన స్తుతించకుండా ఉండలేం. యేసుక్రీస్తు ప్రభు ఆయన కొరకు రాయబడినటువంటి పలుకబడినటువంటి ప్రవచనాలు పలికినట్లుగా అన్నీ నెరవేరాయి. ఆయన మరణం యాదృచ్ఛికమైనది కాదు, సహజ మరణం కాదు, ఆయనది ప్రవచనాత్మకమైనది. ఆయన పొందినటువంటి శ్రమలు లేకపోతే ఆయన పొందినటువంటి మరణం మన మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమను రుజువు చేస్తూ ఉంది. కాబట్టి ఆయన శ్రమలను ధ్యానిస్తూ మన హృదయాల యొక్క వేదన యొక్క లోతుల్లోకి వెళ్ళి లోతుగా దేవుని ఆరాధించాలి. క్రైస్తవ చరిత్రలో సిలువకు ప్రాధాన్యత ఉంది. సిలువ వేయడం అనేది వాస్తవికంగా పర్షియన్ల శిక్షా విధి అని చాలామంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే పర్షియన్లు ఎందుకు ఆ సిలువ శిక్ష విధించారంటే భూమి చాలా పవిత్రమైనది వాళ్ళ దృష్టికి. ఏ నేరస్తుడైనా సరే శిక్ష పొందుతూ చనిపోతే భూమి అపవిత్రమైపోతుంది అని వాళ్ళ యొక్క దృఢమైన నమ్మకం. అందువల్ల వాళ్ళు సిలువ వేసేస్తే అలాంటి వాళ్ళని భూమికి ఆకాశానికి మధ్యలో వాళ్ళు చనిపోతారు. కాబట్టి భూమి వాళ్ళ వల్ల అపవిత్రం అవ్వదు అని వాళ్ళు సిలువ వేసేవారు. ఈ పద్ధతిని రోమన్లు కూడా నేర్చుకున్నారు. ఇంకో విషయం తెలుసా, రోమన్లు తమ భూభాగంలో ఈ శిక్ష అమలు జరపరంట. ఊరికి దూరంగా ఆక్రమణ స్థలాల్లో, మనం పోరంబోకు అంటామే, ఆ స్థలాల్లో, అలాంటి స్థలాల్లో వాళ్ళు శిక్ష విధించేవారంట. సిలువ శిక్ష చాలా కఠినమైనది, హృదయ విదారకమైనది, చాలా భయంకరమైనటువంటి చావు అన్నమాట ఈ సిలువ మరణం. ఇది ఎవరు చేసేవారంటే ఘోరమైన నేరాలకు పాల్పడిన నేరస్తులకి, బానిసలకు విధించేవారు ఈ మరణాన్ని. వారి శరీరాల భూమికి తగలకూడదు అని వాళ్ళ ఉద్దేశం. అలాంటి నీచులకి, అసహ్యులకి విధించబడేటువంటి శిక్షే ఈ సిలువ మరణం. సిలువను భుజానికి ఎత్తే ముందు కొరడాలతో కొడతారట. ఈ కొరడా చివరన శేషపు గుళ్ళు లాంటి కొంకులు ఉంటాయంట. దెబ్బలకి శరీరం చర్మం చిట్లిపోద్ది, రిబ్బన్లాగా వేలాడుతూ ఉంటుందంట. సిలువ వేయబడే వాళ్ళకి ముందు కొన్ని రోజులు ఆహారం పెట్టరట, నీళ్ళు ఇవ్వరంట. ఆలోచించేయండి, సిలువ మీద మనిషి అకస్మాత్తుగా చనిపోవడం, సావధానంగా మెల్లమెల్లగా చనిపోతాడు, మరణిస్తాడు. ఒక్కసారి చనిపోతే శత్రువులు సరదా ఉండదు కదా. ఆ సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి రోదనం చేస్తూ, వ్యధలు అనుభవిస్తూ, అంచెలంచెలుగా చనిపోతూ ఉంటే, కాకులు గద్దలు వచ్చి పొడుచుకుని తింటూ ఉంటే, వాడు చనిపోతూ ఉంటే వాడు చూసి ఆనందిస్తారు అన్నమాట. అప్పుడు శత్రువులు తృప్తిగా ఊపిరి పీల్చుకుని ఆనందిస్తారు. సిలువలో గుండెకి, మెదడుకి, ఇలాంటి భాగాలకి ఏమీ దెబ్బ ఉండదు. కాబట్టి చావు వెంటనే రాదు. మరి యేసుక్రీస్తు ప్రభు, ప్రేమామూర్తి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇలాంటి మరణాన్ని అనుభవించాడు? పరిశుద్ధ గ్రంథం చెప్పబడినట్టు పాపం వల్ల వచ్చే జీతము మరణం. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు పాపం చేశాడనా? కాదు, ఆయన పాపం చేయలేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్న భాగాల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 2:22లో ఆయన పాపము చేయలేదు అని ఉంటుంది. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఆయన యందు పాపమేమీ లేదు అని ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఆయన పాపం మెరగడు అని ఉంటుంది. అందువల్ల మరణానికి యేసుక్రీస్తు ప్రభు మీద అసలు ఏమాత్రం అధికారం లేదు.
అయితే ఈ మరణంలో, యేసుక్రీస్తు పొందినటువంటి శిలువ మరణంలో ఏదో ఒక మర్మం ఉంది. ఏంటా మర్మం అంటే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో. చూడండి, ఇక్కడ జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఎప్పుడంట? వధించబడి ఉన్న గొర్రెపిల్ల. ఎప్పటి నుంచి? ఈ జగత్తు ఉత్పత్తి మొదలుకొని, ఈ జగత్తు ఉత్పత్తి మొదలుకొని. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం ఏదైనా పని చేయాలంటే దానికి ఒక ఆలోచన ఉంటుంది కదా. ఏ ఆలోచన? ఇప్పుడు ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే ఇల్లు కట్టాలి అని నువ్వు అనుకోవాలి మొదట. దాని గురించి ఆలోచన ఉంటుంది. ఏంటి ఆలోచన? ఏంటి ఆలోచన? డబ్బులు ఎంత అవుతాయి, ఏ మోస్తరీలు కడితే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచనలు. ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది, ప్లాన్ ఉంది. ఈ డబ్బులు ప్లాను ఉంటేనే, సరిపడగా ఉంటేనే నువ్వేం చేస్తావు? ఇల్లు కట్టడానికి దిగుతావు. అలాగే ఈ సృష్టి అంతటా చేయకముందు ప్రభు కూడా ఆలోచన ఉంది. ప్రభు కూడా ఆలోచన ఉంది. దేవుని ఆలోచన సభ అని ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. దేవుని ఆలోచన సభ యోబు గ్రంథంలో కనపడద్దు అన్నమాట. దేవుని ఆలోచన సభలో నువ్వు చేరి ఉన్నావా అంటాడు. ఆలోచన చేశాడు, మనిషిని చేస్తాడు. అయితే అపవాది మనిషిని పాపంలో పడగొడతాడు. పాపం వల్ల మనిషికి మరణం వస్తుంది. మరి మరణించాల్సిందని అలాగా మరణించి మనుషులందరూ, ఆ తర్వాత పుట్టిన మానవులందరూ పాపాత్మలు కలగా చావవలసిందేనా? ఇవన్నీ ఆలోచనలు. అది యాక్చువల్గా ఆలోచన చేయండి. నువ్వు ఏదైనా ప్లాన్ వేసుకుని ఏదైనా పనిచేసేటప్పుడు నీకు నష్టం ఉంది, కష్టం ఉంది, నువ్వు కొనసాగించలేవు, నీ వల్ల కాదు, నీకు ఎంతో భయంకరమైనటువంటి తెప్పలు ఉన్నాయి, బాధలు ఉన్నాయంటే ఏం చేస్తాను? ముందే విరమించుకుంటావు. మనం మనుషులు కాబట్టి విరమించుకుంటాం. ఆయన దేవుడు, కానీ ఆయన ఆలోచనలోకి వచ్చింది, ఆయన ఆలోచన నెరవేర్చాడు అంతే. మరి మనిషి చచ్చిపోతే అలా ఉండాల్సిందేనా? కాదు. మనిషి చచ్చిపోతే అలాగే వదిలేయక్కర్లా. దేవుడు యేసుక్రీస్తుని అప్పుడే నిర్ణయించాడు. ఇదిగో యుక్త కాలంలో, కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి, ఇదిగో ఇలాంటి మరణం ద్వారా ప్రతి మానవుణ్ణి రక్షించాలి. అది దేవుని సంకల్పం. అది దేవుని సంకల్పం. ఈ సంకల్పం, ఈ నిర్ణయం నిన్న మొన్నటిది కాదు, లేకపోతే 2000 సంవత్సరాల క్రితం అర్ధాంతరంగా అప్పటికప్పుడు దేవుడు అనుకుని పంపించింది కాదు. జగదుత్పత్తి మొదలుకొని ఈ జగత్తు ఉత్పత్తి ప్రారంభించినప్పుడు ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువ వేయబడాలనే సంకల్పం అప్పటి నుంచి కొనసాగింది. అందుకే అన్నాడు, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల అంటున్నాడు. కాబట్టి ఇది ఈనాటి సంకల్పం కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం జగదుత్పత్తి మొదలుకొని వధింపబడినట్లున్న గొర్రెపిల్ల అంటే లోకంలోనికి పాపం ప్రవేశించక ముందే పాప విముక్తి కోసం గొర్రెపిల్ల వధకి సన్నాహాలు జరిగిపోయాయి అన్నమాట. దాంతోపాటు శతాబ్దాలుగా ఆయన మరణం గురించి ప్రవచనాలు కూడా వచ్చాయి. ఆయన తన ప్రాణాన్ని పోగొట్టుకోలేదండి, మన కోసం ఇచ్చేశాడు. ఆయన మరణంలో దైవత్వం ఉంది. ఆయన ఇష్టపూర్వకంగానే మన కోసం ప్రాణం పెట్టాడు. అసలు ఆ పరలోకం నుంచి తండ్రి సాన్నిధ్యాన్ని విడిచిపెట్టి దిగి వచ్చిందే, భూమి మీదకి వచ్చిందే సిలువ వేయబడుట కొరకు. ప్రభు ముందే చెప్పాడు మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో, మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు, పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు నేను అంటాడు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను అంటాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణం ఆకస్మిక సంభవం కాదు. అసలు పాపానికి శిక్ష మనం అనుభవించాలండి,
కానీ ఆ శిక్ష మన మీదకి రాబోయే ఆ శిక్ష తాను భరించి మనల్ని శిక్ష నుంచి తప్పించాడు. 85వ కీర్తన 10వ వచనంలో చెప్పబడినట్టు కృపా సత్యములు ఒకసారి చదువుదాం. 85వ కీర్తన 10వ వచనం. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నవి. ఫిలిప్పీ పత్రికలు అంటాడు కదా, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఫిలిప్పీ 2:8 ఉంటుందన్నమాట. మరి ఏంటి ఆ సిలువ మరణం వల్ల దాని వెనకున్న ఆంతర్యం ఏంటి అంటే, మన శిక్ష తాను భరించడానికి, మన స్థానాన్ని ఆయన వహించడానికి, మనకు బదులుగా ఆయన శాపగ్రహి అయి సిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి మనల్ని రక్షించడానికి, నిశ్చయముగా మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు జగదుత్పత్తి మొదలుకొని ప్రారంభంలోనే, సృష్టి ప్రారంభానికంటే ముందే, పాపం ఇంకా లోకంలో ప్రవేశించక ముందే, పాపం ప్రవేశిస్తే మానవులందరూ పాపులుగా మారుతారు, పాపులైన మానవులందరికీ రక్షణ మార్గం కావాలి, మళ్ళీ తిరిగి నా దగ్గరికి చేర్చుకోవాలి. దూరం అయిపోయినటువంటి పాపుల్ని, అసమాధానంతో నాకు దూరం అయిపోయినటువంటి పాపుల్ని యేసుక్రీస్తు అనేటువంటి ఆ దివ్య అద్వితీయ కుమారుని ద్వారా మళ్ళీ తిరిగి దాని దగ్గరికి చేర్చుకోవాలనే ఉద్దేశంతో జగదుత్పత్తి మొదలుకొని సృష్టికి ముందే ఈ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క హిస్టరీ ప్రారంభమైంది. ఆలోచన చేయండి, ప్రభువు యొక్క ప్రేమ ఎంత గొప్పదో. ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో. మనం పాపులమైతే అలాగే నశించిపోయి నాశనానికి పోతామని, అలా నాశనానికి వదిలేయడానికి, మన ఇష్టానుసారంగా మనం చేసుకున్న పాపాలను బట్టి మనకు రాబోయేటువంటి శిక్షకు విధించి మనల్ని పంపించేస్తే మనం నాశనం అయిపోతామని ప్రభు సహించలేక ప్రేమించి, సృష్టించింది ఆయనే, పతనమైపోయాం మనం, దూరం అయిపోయాం మనం, కావాలని దూరం చేసుకున్నాం మనం. అయినా మనల్ని ప్రేమించి ఆ ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు. మన కోసం ఆయన శాపగ్రహి అయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని నుంచి విడిపించాడు అంటాడు. ఒకసారి గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై అన్న చోట ఫుట్ నోట్స్లో 2 అనే కేసు ఏమనుంది, శాపగ్రహి అయి మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడినట్టు. శాపగ్రహి అయి అంటున్నాడు. పాపులైన మన కోసం యేసు ప్రభు ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు. మన స్థానం ఆయన తీసుకున్నాడు. ధర్మశాస్త్రానికి, అంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసిన నేరాలకు ఆయన శిక్ష విధించాడు, ఆయన శిక్ష అనుభవించాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం చేసిన ప్రతి నేరానికి శిక్ష ఉంది. ఆ శిక్షను యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం సిలువపై బలి అయిపోయినందువల్ల ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకు, ఆయన యందల విశ్వాసము ద్వారా అబ్రహాముకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ ఆశీర్వాద వాగ్దానాన్ని ఈరోజు మనం పొందగలిగాం. క్రీస్తునందుల విశ్వాసం ద్వారానే మనం అబ్రహాం పిల్లలమయ్యాం. అంతేకాదు, మరి ముఖ్యంగా దేవుని పిల్లలమయ్యాం. కాబట్టి సిలువలో శాపం, మన శాపాన్ని ఆయన గ్రహించాడు. ఇంకా సిలువలో మన నిందలు ఆయన మీద వేసుకున్నాడు. మన అవమానాలు, మన నిందలు ఆయన మీద వేసుకున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం బి పార్ట్ చదువుదాం. పరిగెత్తుదము, ఓపికతో పరిగెత్తున్న తర్వాత తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై
అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి. యేసుక్రీస్తు ప్రభు సిలువలో అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించినటువంటి అవమానం ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించి ఉండరు. ఆయన సిలువపై వేలాడుతూ ఉన్నప్పుడు అనేకులు, నీవు ఇశ్రాయేలు రాజువైన క్రీస్తువు, ఇప్పుడు సిలువపై నుంచి దిగిరా, ఇప్పుడు సిలువపై నుంచి నువ్వు దిగొస్తే మేము నమ్ముతాం అని హేళన చేశారు. సిలువ మరణం అన్నిటికంటే కూడా హీనమైనటువంటిది, బహిరంగమైనటువంటిది. మన అవమానాలన్నీ ఆయన భరించాడండి. ఉండి వేశారండి. ఎంత అవమానం అసలు! పిడికిలతో గుద్దారు. ఎవరు కొట్టారు నిన్ను ప్రవచించు అన్నారు. అన్ని అవమానాలు సహించాడండి ఆయన. ఆ అవమానాలన్నీ మనం పొందాలి, కానీ ఆయన మన అవమానాలన్నిటినీ కూడా సహించాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడంట. అవమానాల్ని నిర్లక్ష్య పెట్టాడు. ఇంకా మనం చూస్తే దేవుని యొక్క ప్రచండ కోపానికి ఆయన గురైపోయాడు. దేవుని యొక్క ప్రచండమైన కోపానికి, కఠినమైన పరీక్ష మన కోసం ఆయన అనుభవించాడు. విలాప వాక్యములు 1వ అధ్యాయం ఒకసారి తీద్దాం. విలాప వాక్యములు 1వ అధ్యాయం. అసలు యాక్చువల్గా యెరూషలేము గురించి విలపిస్తూ ఇర్మియా గారు ఈ మాటలు రాశాడు. అయితే ఇక్కడ మాట మాత్రం యేసుక్రీస్తు ప్రభువుకు చెందిందా అన్నట్లు ప్రవచనాత్మకంగా ఉంది. 12వ వచనం, త్రోవను నడుచువారులారా, ఇలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు. నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగిందో లేదో మీరు నిదానించి చూడండి. దేవుడు తీవ్రంగా కోపించాడు. మానవుల పాపాలపై దేవుని కోపం యొక్క ఫలితం ఇది. ఇంత శ్రమ ఎవరు అనుభవించలేరు. వాస్తవానికి ఆ ఉగ్రత, ఆ శిక్ష మనమే అనుభవించాలండి, కానీ అది ప్రభువు అనుభవించాడు. ఇంకా ఘోరమేంటో తెలుసా? దేవుని నుంచి వేరైపోయాడు. కీర్తనకారులు పలికినట్టు 22వ కీర్తన 1వ వచనంలో, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడు. ఇవి చాలా తీవ్రమైన వేదనను కనపరిచేటువంటి మాటలు. చెయ్యి విడవడం అనేది ఒక విషాదకరమైనటువంటి మాట. ఆ తండ్రి కుమారుడైన యేసుక్రీస్తును విడిచిపెట్టేశాడు. కుమారుడు చేసిన పాపం ఏంటి? ఇది విడిచిపెట్టవలసిన గడి కాదు కదా, హత్తుకుని ఉండాల్సినటువంటి విషయం కదా, కానీ విడిచిపెట్టాడని కారణం ఏంటి? దేవునికి మానవునికి మధ్య వచ్చిన పాపమే దేవునికి మానవునికి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు మీద పడింది. అందుకే దేవునితో ఉండే సంబంధం తెగిపోయింది. మన నిమిత్తం తన ముఖాన్ని ఆయన మరుగు చేసుకున్నాడు. శారీరక వేదన, మానసిక వేదన ఈయన భరించగలిగాడు, కానీ ఈ ఎడబాటును మాత్రం ఆయన భరించలేకపోయాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం అంటాడు, నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు ఇష్టమైన కార్యాన్ని ఎప్పుడు చేస్తాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని ఆయన బోధల్లో యేసు ప్రభు వారు తెలియపరిచారు. కాబట్టి మన నిమిత్తమే తన కుమారునికి దేవునికి ఎడబాటు కలిగింది. ఇంకా మనం చూస్తే మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది అంటాడు యెషయా భక్తుడు 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53:5లో. మనకు బదులుగా మన స్థానంలో మన శిక్షను ఆయన భరించాడు. ఇది మనకు శాంతి కలిగించే శిక్ష, అంటే మన పాపాలన్నీ తీసివేసేటువంటి శిక్ష. మనం దేవునితో సఖ్యపడేందుకు మార్గము తెరచిన శిక్ష అన్నమాట ఇది. న్యాయంగా మన పాపాలకు చెందాల్సిన శిక్షను యేసుక్రీస్తు ప్రభు భరించాడు. అందుకే మనకు క్షమాపణ దొరికింది. మనల్ని ప్రభు సన్నిధికి, ప్రభు సహవాసానికి మనల్ని తెచ్చింది. ప్రభు సన్నిధికి, ప్రభు సహవాసానికి తెచ్చింది.
యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ శ్రమల్ని 4 సువార్తికులు రాశారు. మార్కు సువార్తికుడు చాలా విషయాలు రాశాడు. మార్కు సువార్త 14:49 అప్పుడు ఆయన శిష్యులందరూ ఆయన విడిచిపెట్టి పారిపోయారు. శిలువ మరణానికి ప్రభుని అప్పగించక ముందు శిష్యులందరూ ఏం చేశారు? విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన విడిచిపెట్టి పారిపోయారు. తిరుగుబాటు చేసిన వ్యక్తికి, అంటే తిరుగుబాటు చేసినటువంటి ఒక దొంగకో లేకపోతే తిరుగుబాటు నడిపిస్తున్నటువంటి ఒక నేరస్తునికో విధించాల్సినట్టుగా కత్తులతో గుదియలతో ఆయన మీద పడ్డారు సైనికులు. ఆయన మీదకి వచ్చారు కత్తులతో గుదియలతో రాత్రి. శిష్యులు ఆయన విడిచి పారిపోయారు. ఎవరు లేరు ఆయనకి దగ్గర. మార్కు సువార్త 14:65 ఆయన ముఖం మీద ఉమ్మి వేశారంట. ఉమ్మి వేశారు. ఆయన గుద్దారు, ఆయన తల మీద కొట్టారు. ఉమ్మి వేయడం అనేది తృణీకారానికి, నీచత్వానికి సూచన. మన మీద పడాల్సినటువంటి ఓష్మాలు, ఉమ్మి వేతలు ఆయన మీద వేశారు. ఇంకా 14:65 ముఖం మీద ముసుగు వేసి ఆయన గుద్దారంట. నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పు, ప్రవచించు అన్నారంట. సైనికులందరూ కూడా, యూదులు సైనికులు, వాళ్ళందరికీ ఆయన ఒక వేడుకగా కనబడ్డాడు. ఆయన అపహాస్యం చేస్తూ, హేళన చేస్తూ ఆ రోజు సిలువ వేశారు ఆయన. ఇంకా 15:29-32 వరకు చూస్తే దూషిస్తున్నారంట. మార్గాన్ని వెళ్ళుచున్న వాళ్ళందరూ కూడా సిలువ వేయబడిన తర్వాత తలలూచుచు, ఆహా దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టేవాడా, సిలువ మీద నుంచి దిగి నిన్ను నీవే రక్షించుకో అని దూషించారు. గౌరవ మర్యాదలు లేని మనుషులు ఆయన దూషిస్తూ ఉన్నారు. నేరస్తుల్లో ఒకడు కూడా ఆయన్ని దూషించాడు. అందుకే పేతురు గారు అంటాడు తన పత్రికలో, ఆయన దూషించబడి బొద్దులు దూషించలేదు. ఎంత సహనం అండి, ఎంత ఓర్పు మన ప్రభుకి. అపహాస్యం చేసిన, వేళాకోళం చేసిన మారు మాట పలకలేదు. ఇంకా 17 వచనం చదివితే మార్కు సువార్త 15:17 ముండ్ల కిరీటము ఆయనకు ఓదారంగు వస్త్రాన్ని తొడిగించారట. ముండ్ల కిరీటం తల మీద పెట్టారు. యేసుప్రభు వారు జీవించిన కాలంలో శిలువపై మరణశిక్ష పొందే ముందు కొరడాలతో కొట్టారు. ఆ దెబ్బలకి చచ్చిపోయేవారండి చాలామంది నేరస్తులు. అలా చేస్తే అందరూ తృప్తి చెందుతారేమో అని, తృప్తి పొందుతారనుకుని ఆయన కొరడాలతో కొట్టిస్తే ప్రజలకు తృప్తి కలుగుద్దేమో అనుకుని పిలాతు అలా చేశాడు. అది కూడా పనిచేయలేదు. జనసమూహం ఆయన మరణాన్నే కోరుకుందట. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి, కేకలే గెలిచేయని ఉంటుంది బైబిల్లో. కేకలే గెలిచేయంట. యెరూషలేం ప్రాంతంలో దొరుకుతుందంట ఈ తీగ. ఈ తీగను వంచవచ్చు, దానికి పదునైన ముళ్ళు ఉంటాయంట. దాంతో కిరీటాన్ని తయారు చేశారు. చాలా పదునుగా ఉంటుందేమో, అది చాలా షార్ప్గా, చాలా సులువుగా దిగిపోద్దంట. ఎందుకు ఈ ముళ్ళ కిరీటం పెట్టారంటే ఆయన రాజు అని చెప్పాడు కదా, రాజు కిరీటం ఉంటుంది కదా, దానికి బదులుగా ఈ ముళ్ళ కిరీటాన్ని తల మీద మోదారంట. మనకు కిరీటాలు ఇవ్వడం కోసం ఆయన ముండ్ల కిరీటాన్ని పెట్టించుకున్నాడు. మన దోషాలు, మన పాపాలే ముండ్ల కిరీటంగా మారిపోయిందనమాట. ముండ్ల కిరీటధారి అయినటువంటి యేసుక్రీస్తుని మనం చూస్తాం. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని సర్వ ప్రపంచం కూడా ఆయనకు మొక్కి ఆయన పూజిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 2:9 చూస్తాం కదా, కిరీటము మహిమా ప్రభావంతో కిరీటము ధరించిన వారిగా ఆయనను చూస్తున్నాం అంటారు. ఇంకా మనం చూస్తే మార్కు సువార్త 15:24 వస్త్రాల కోసం చీట్లు వేసి పంచుకున్నారంట. నేరస్తుల వస్త్రాలు సైనికులు పంచుకునేవారు. యేసుప్రభు సిలువ వేయబడిన తర్వాత 4 సైనికులు వాటిని 4 భాగాలు చేయాలనుకున్నారు. అయితే ఒకే అంగి, కుట్టు లేకుండా ఒకే వస్త్రంలా ఉంది కాబట్టి దాన్ని చింపి భాగాలు చేయడానికి వాళ్ళకు మనసు ఒప్పలేదు. అందుకే చీట్లు వేసుకున్నారంట. నగ్న శరీరాన్ని చేశారనమాట. ప్రభు మీద, ప్రభు వస్త్రాలు తీసివేసి
నగ్న శరీరంగా మార్చేశారు ఆయన. ఆలోచించండి, బట్టలు లేకపోవడం దిగంబరత్వం, అవమానానికి సూచన. పూర్వకాలంలోనంట రాజులు ఓడిపోయిన వాళ్ళని పట్టుకుని, జయించినటువంటి రాజులు ఓడిపోయిన వాళ్ళని పట్టుకుని వాళ్ళ బట్టలు ఓడదీసి బందీలుగా బంధించి, గొలుసులతో బంధించి తీసుకెళ్ళేవాడంట. ఆలోచించండి. ఇంకా ఆయనకి చిరక తాగనిచ్చారంట. చిరక అంటే మత్తు పదార్థం అన్నమాట, మత్తు పానీయం. ఎందుకు తాగనిచ్చేవారంటే ఆ మత్తులో వాళ్ళు చచ్చిపోతున్నారన్న విషయం గురించి బాధ ఉండదు, కేకలేరు, అరవరు అని చెప్పి ప్రభుకు కూడా అందించారంట. కానీ తాగనోళ్ళకుండే ఆయన త్రాగలేదు. కారణం ఏంటో తెలుసా? స్పృహలో ఉండే ఈ శ్రమలన్నీ అనుభవించాలని ఆయన నిర్ణయం చేసుకున్నాడు. ఇంకా మనం చూస్తే సైనికుల్లో ఒకడు ఆయన ఈటుతో ప్రక్కలో పొడిచాడంట. ఇంకా మనం చూస్తే వాళ్ళందరూ త్వరగా చనిపోవడానికి కాళ్ళు విరగొట్టారంట. యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అప్పటికే మరణించడం చూశారు. ఆలోచించేయండి, ఈ శ్రమలన్నీ ఎవరి కోసం? ఈ శ్రమలన్నీ మన కోసమే. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ శ్రమలన్నీ మన కోసమేనండి. ఆ శ్రమలో పడుతూ విలువైన రక్తాన్ని ఆయన చిందించాడు. అందుకే కొలసీ పత్రికలో పౌలు గారు అంటాడు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేశాడు. మనం కూడా ఈనాడు దేవుని ఆరాధించడానికి వచ్చిన మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తంలో కడగబడి మనం ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. ప్రభు యొక్క బలలో పాల్పొందుతాం. బల్ల మనల్ని ఎప్పుడు శుద్ధీకరించదండి, కానీ శుద్ధీకరించబడిన వారు మాత్రమే బలలో పాలు పొందాలి. ఎందుకు అంటే ఇది కేవలం ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు రాశారు కదా 11:25లో, ఈ పాత్ర నా రక్తం వల్ల నేను కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయండి. దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే. ఇదిగో ఈరోజు మనం దేవుని సన్నిధిలో మన గృహాల్లో ఉండి దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క శ్రమల్ని, ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి ఆయన శిలువలో ఆయన చిందించిన రక్తం వల్ల మనకు కలిగిన మేళ్ళు ఏంటి? ఒకసారి చెప్పి ముగిస్తాను. యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందంట? పాపానికి క్షమాపణ ఇస్తుంది. మన పాపం ఎంత భయంకరమైనదైనా యేసుక్రీస్తు యొక్క రక్తం మనల్ని శుద్ధి చేస్తుంది. ఆరాధిస్తున్నటువంటి మనందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమే శుద్ధి చేసింది. విశ్వాసులు సైతం కొన్ని సందర్భాల్లో తలంపుల్లో, మాటల్లో, చేతల్లో పాపాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రభు యొక్క వెలుగులో నడుచుకుంటూ ఉంటే దేవుడు వారి పాపాలను క్షమించి వాటిని కడిగివేసి అవి అసలు జరగలేదు అన్నంత శుభ్రంగా తుడిచేస్తాడన్నమాట. శిలువపై క్రీస్తు చేసినటువంటి బలి అర్పణ ఆధారంగా ఇది మన జీవితాల్లో కొనసాగుతూ ఉంది. ఇంకా మనం చూస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకు విమోచన దయచేయడానికే. విమోచన అంటే రక్షణ. విమోచన లేకుండా అంటే రక్షణ పొందకుండా మనము దేవుని పిల్లలం కావలేము. ఒక విషయం గమనించండి, దేవుడు చేసిన సృష్టి కార్యం కన్నా కూడా విమోచన కార్యం గొప్పది. ఎందుకంటే
సృష్టించడానికి మాట పలికాడు అంతే. కలుగునుగాక అన్నాడు. సృష్టించడానికి మాట పలికాడు, కానీ విమోచించడానికి మరణించాడు. మనల్ని విమోచించడానికి తన సొంత కుమారుణ్ణి మన కోసం బలి ఇవ్వాల్సి వచ్చింది. ఈ విమోచన యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్లే. మన పాపాలకు విమోచనగా, క్రయధనంగా యేసుక్రీస్తు ప్రభు తన రక్తాన్ని చెల్లించాడు. కాబట్టి మనకు విమోచన దొరికింది యేసుక్రీస్తు ప్రభు రక్తం వల్ల. ఎఫెసీ పత్రిక 2:13, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం, ఆ రక్తం ద్వారా మనం సమీపస్తులమయ్యాం. యేసుక్రీస్తు ప్రభు యూదుడే, యూదులకి ఇవ్వలేదు, అన్ని జనులైనటువంటి వారికి కూడా ఆయన రక్షకుడుగా ఉండడానికి వచ్చాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా యూదులేంటి, మనమేంటి, అందరం ఒకటయ్యాం. దేవుని కుటుంబంలోనికి వచ్చాం, ఒకే ఆత్మీయ కుటుంబం అయ్యాం. మునుపు దూరస్తులం, ఇప్పుడు సమీపస్తులం అయ్యాం. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు మనం సమీపస్తులమయ్యాం. ఒకప్పుడు దేవుని వాక్యం అంటే పడదు, సువార్త అంటే పడదు, కానీ మునుపు దూరస్తులైనటువంటి మనల్ని క్రీస్తు రక్తం దేవునికి, ఆయన బిడ్డలకు సమీపస్తులుగా చేసింది. ఇంకా మనం చూస్తే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాం కదా. ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి పరలోకమందున్నవి కానీ భూలోకమందున్నవి కానీ వాటన్నిటిని ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని. యేసుక్రీస్తు రక్తం ద్వారా సమాధానం దొరికింది. మనం దేవునితో సమాధానపడ్డాం. దేవునికి మనకు మధ్య యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందువల్ల మనకి నాడు సమాధానం ఉండదు. ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారానే సాధ్యమైంది. సమస్తాన్ని తనతో సమాధానపరుచుకోవాలని దేవుని అభిష్టం. ఇది దేవుని అభిష్టం అని చెబుతున్నాడు. సమాధానం లేకుండా మనం దేవుని ఆరాధించలేం. సమాధానకర్త యొక్క అధిపతి మన ప్రభు. కాబట్టి దేవునితో మనకు సమాధానం దొరికింది. ఇంకా మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 19, 20 కలిసి ఉంటాయి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చూడండి, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలోనికి గుడారం గురించి చెప్తున్నారు తమ్ముడు గారు. ప్రత్యక్ష గుడారం గురించి బోధిస్తూ అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరచడానికి మధ్యలో ఒక తెర ఉండేది. దాన్ని సూచిస్తూ ఈ హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. యాక్చువల్గా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఎవరికి అవకాశం ఉండేది కాదు. అయితే ఈనాడు ఆయన సన్నిధికి మనం ధైర్యంగా వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి నూతనమైన సజీవమైనటువంటి మార్గం మనకు ఈరోజు దొరికింది. ఆయన శరీరం పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య వేలాడబడుతున్నటువంటి తెర లాంటిదన్నమాట. అందుకే తెర వెలుపల ఉన్నటువంటి మానవుడిని, తెర లోపల ఉన్నటువంటి మానవుడికి దేవునికి మధ్యలో యేసుక్రీస్తు ప్రభు నిలబడ్డాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రింద వరకు 2గా చిరిగిపోయింది అన్నాడు. ఎక్కడో చిరిగి ఉన్నలా పైనుంచి క్రింద వరకు ఎవడో ఖచ్చితంగా సెంటర్కి కట్ చేసినట్టు దేవాలయం మధ్యలో, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి తెర చినిగిపోయింది. దేవుని సన్నిధికి దారి తీసే మార్గం ఇప్పుడు పూర్తిగా తెరవబడింది. కాబట్టి దేవుని సన్నిధిలోనికి, దేవుని సముఖంలోనికి యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి ద్వారా కడగబడి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన నీతిని మనం పొందుకుని
ఇప్పుడు దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం, ధైర్యంగా ఆరాధించగలుగుతున్నాం, ధైర్యంగా కృపా సింహాసనం యొద్దకు చేరుతా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి మనకు ధైర్యం కలిగింది. ఇంతకుముందు పరిశుద్ధ స్థలంలోకి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తే అక్కడ వాళ్ళకి మరణమే ఎదురయ్యేది. అందుకే యాజకునికి వస్త్రాలు వేసినప్పుడు, పై అంగి వస్త్రాన్ని వేసినప్పుడు ఆ వస్త్రపు అంచుకి గంటకి మధ్యలో దానిమ్మ పండ్లు బంగారంతో చేయబడి ఉండేయంట. ఎందుకో తెలుసా? ఆ లోపలికి వెళ్ళినప్పుడు అతడు అటు ఇటు తిరుగుతూ ధూపం వేస్తూ ఉన్నప్పుడు ఆ గంటలు మోగుతూ ఉంటాయి. ఆ గంటల శబ్దం బయట ఉన్నటువంటి వారికి వినబడుతుంది. ఒకవేళ గంటల శబ్దం వినబడట్లేదా అక్కడ చచ్చిపోయాడని లెక్క. అందుకే వెనకాల పెద్ద తాడు ఒకటి ఉంటుంది బయటికి, వాళ్ళు కూడా వెళ్ళకుండా అక్కడికి ఆ తాడు పట్టుకుని బయటికి లాగేసేవారంతే. అదనమాట. అయితే అప్పట్లో ధైర్యం లేదు ఎవరికి ఆయన సముఖానికి వెళ్ళడానికి. ఈనాడు మనం కృపాసింహాసనం వద్దకు, అతి పరిశుద్ధ స్థలంలోకి, దేవుని సముఖంలోకి, దేవుని దగ్గరకు మనం ధైర్యంగా వెళ్ళేటువంటి అవకాశం యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా, ఆయన సిలువలో చిందించిన రక్తము ద్వారా మనకు దొరికింది. ఇంకా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. 14వ వచనం చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న ఈ క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందంట? మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అంటే మన పాపాలు కడగగలదు. మనం ఆయన ఆరాధించాలనే యేసుక్రీస్తు ప్రభు మనల్ని కడుగుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం, ఆయన రక్తం అర్పించబడి చేత మనం పరిశుద్ధపరచబడ్డాం, పరిశుద్ధులమయ్యాం. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం రక్తం చెందించకుండా పాపక్షమాపణ లేదు. హెబ్రీ 9:22 కూడా మాట ఉంటుంది. నూతన నిబంధన ప్రకారం యేసుక్రీస్తు ప్రభు మరణించకుండా, అంటే ఆయన రక్తం లేకుండా మనం పరిశుద్ధులం కాలేము. మన హృదయాలు ప్రోక్షించబడతా ఉన్నాయి కనుక యేసుక్రీస్తు రక్తంతో మనం కడగబడుతున్నాం. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షితో మనం దేవుని ఆరాధించాలి. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. 10, 11 వచనాలు చదువుదాం. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందులాగా చెప్పుగా వీటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుబడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణ, శక్తియు, రాజ్యమును మన దేవుని వాయును, ఇప్పుడు అధికారమైన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు గనుక, వానిని అంటే అపవాదిని జయించి ఉన్నారు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి అపవాదిని జయించారంట. అపవాది పడద్రోయబడ్డాడు. వాడికి పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, భూమి మీద పడద్రోయబడతాడు. భూలోకంలో విశ్వాసాలైనటువంటి మనం కూడా గొర్రెపిల్ల రక్తం ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా సాతానును జయించగలం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కోసం చనిపోయాడు. మనల్ని సాతాను యొక్క బంధకాల్లో నుండి మనం విముక్తులుగా చేశాడు. విశ్వాసులు సాతాను కన్నా బలవంతులు తెలుసా? సాతాను కంటే కూడా బలవంతులు. ఒకసారి చూద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్నవాడు సాతాను, మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన రక్తంతో కడగబడినటువంటి మనం క్రీస్తు విరోధి యొక్క, సాతాను యొక్క అసత్య అబద్ధ ఆత్మలను మనం జయిస్తున్నాం. ఇకపై జయిస్తూనే ఉంటాం. నిజమైన విశ్వాసులు, భక్తులు ఎప్పుడు అల్పులు కారు. దేవుని బలమంతా కూడా మన పక్షాన ఉంటుంది. కాబట్టి ఆయన రక్తం ద్వారా అపవాదిని మనం జయించగలుగుతున్నాం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి.
ఒకసారి మనల్ని మనం విమర్శ చేసుకుంటూ దేవుని యొక్క వాక్య వెలుగులో ఆయన చేసిన మేళ్లను తలపోసుకుంటూ ప్రభుని స్తుతించడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఒకసారి తలలో ఉంచండి, వీలైన వారు మోకరించండి, ప్రభుని స్తుతిద్దాం. యేసుక్రీస్తు ప్రభు మన కోసమే సిలువ వేయబడ్డాడు. ఎందుకు ఈ ప్రేమామూర్తికి ఈ శిక్ష, ఎందుకు ఇలాంటి సిలువ మరణం అని మనం ఆలోచన చేస్తే, ఆయన పాపియా? కాదు. ఆయన పాపం చేయలేదు, ఆయన ఎందుకు పాపం లేదు, ఆయన పాపం ఎరగడు. పాపానికి ప్రభు మీద అధికారం లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణానికి ప్రభు మీద అధికారం లేదు. అయితే ఆయన మరణంలో ఒక మర్మం ఉంది. ఏంటంటే మన కోసమే ఆయన మరణించాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టిలో పాపం ప్రవేశించకముందే మన కోసం వధించబడాలని యేసుక్రీస్తు ప్రభు కోసం ఈ శిక్ష మానవులైనటువంటి మనం పొందాలి. ఆయన మీద వేయడానికి దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. ఆ నిర్ణయ ప్రకారంగానే ఆయన మరణాన్ని గురించి, ఆయన జననాన్ని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు ప్రవక్తల ద్వారా ప్రభు పలికించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం ఇష్టపూర్వకంగానే తన ప్రాణాన్ని పెట్టాడు. అసలు ఈ భూలోకానికి దిగి వచ్చిందే అందుకు, సిలువలో మరణించడానికి. మనం మన పాపానికి శిక్ష అనుభవించాలి. కానీ ఆ శిక్ష అంతా, మనల్ని శిక్ష నుంచి తప్పించాలని ఆ శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు సిలువలో భరించాడు. మన శాపాన్ని ఆయన మోసాడు. మన నిందల్ని, మన అవమానాలని ఆయన భరించాడు. దేవుని యొక్క ప్రచండ కోపం మన మీదకి రావాలి. కానీ ఆ కోపాన్ని, ఆ కోప ఫలితాన్ని యేసుక్రీస్తు ప్రభు సిలువలో భరించాడు. మనల్ని దేవుడు విడిచిపెట్టి, మన చెయ్యి విడిచిపెట్టేయాలి. కానీ మనల్ని దేవునితో కలుపుటకు మన పాపమనే అడ్డుగోడ తండ్రిని కుమారుని వేరు చేశాయి. మన సమాధానార్థమైన శిక్ష యేసుక్రీస్తు మీద పడింది. ఆ శిక్షకు కలిగిన బహుమానం ఏంటో తెలుసా? అది మనకు శాంతి కలిగించే శిక్ష, మన పాపాలను తీసేసే శిక్ష, మనల్ని దేవునితో సమాధానపరచుటకు ఏర్పాటు చేయబడిన మార్గం. అలాంటి మార్గాన్ని తెరిచిన శిక్ష ఇది. మన పాపాలకు చెందాల్సినటువంటి శిక్షను, మనం భరించాల్సిన శిక్షను యేసుప్రభు భరించారు. క్షమాపణ ఇచ్చారు, మనల్ని దేవుని దగ్గరకు నడిపించారు. దేవుని బిడ్డలుగా మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఎన్ని బాధలు అనుభవించారో కదా ప్రభు, ఎన్ని బాధలు అనుభవించారు. శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయన పిడికిలతో గుద్దారు, దూషించారు, తలపై మొండల కిరీటం పెట్టారు, వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేశారు, ఈటితో ప్రక్కలో బెల్లంతో పొడిచారు. ఆలోచన చేయండి, ఎంతటి ఘోరమైనటువంటి శిక్ష ఆ ప్రభువు మన కోసం భరించారు. ఆయన విలువైన రక్తాన్ని మన కోసం చిందించారు. ఆ రక్తం వల్ల మనకు కలిగిన మేలేంటో తెలుసా? మనం పవిత్రులుగా చేయబడ్డాం, మనకు రక్షణ దొరికింది, మనం సమీపస్థులమయ్యాం, సమాధానం దొరికింది మనకు తండ్రితో. ధైర్యంగా తండ్రి సన్నిధిలోకి ప్రవేశించుటకు మార్గం తెరవబడింది. మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. ఆయన రక్తం శత్రు కార్యాలంతటి మీద మనకు జయాన్ని, బలాన్ని ఇస్తూ ఉంది. సాతానును జయించగలిగిన శక్తిని మనకిస్తూ ఉంది. అందుకే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేళ్ళు, ఆయన చేసిన త్యాగం, ఆయన మరణం, ఆయన శిలువ శ్రమలు, వీటన్నిటిని బట్టి మనం ఈరోజు ఎంత సంతోషంగా ఉండగలిగాం. అందుకే మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభుని మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం, ప్రభును హెచ్చిద్దాం, ప్రభును గణపరుద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ప్రేమను తలపోసుకుంటూ మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం.
ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు. మీరు పొందినటువంటి శిలువ మరణం ఎంతో ఘోరమైనది. అది మీరు పాపం చేసినందువల్ల కలిగింది కాదు. మీలో పాపం లేదు, మీరు పాపం చేయలేదు, పాపం ఎరుగరు మీరు. కానీ దేవుని చేత జగదుత్పత్తి మొదలుకొని సృష్టి ప్రారంభానికంటే ముందే మా కోసం వధించబడాలని మీరు నిర్ణయించబడ్డారు. శతాబ్దాలుగా మీ మరణం గురించి ఎన్నో ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించేటట్లు చేశారు. మీరు మీ ప్రాణాన్ని పోగొట్టుకోలేదు నాయన, మా కోసం ఇచ్చేశారు. ఇష్టపూర్వకంగా మా కోసం ప్రాణం పెట్టారు. అసలు మీరు దివి నుంచి భూమికి వచ్చిందే ఇష్టపూర్వకంగా మా కోసం ప్రాణం పెట్టడానికి, మా శిక్ష మీరు అనుభవించడానికి, అందుకే మా శాపాన్ని మీరు గ్రహించి శాపగ్రహి అయి ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని నుంచి మమ్మల్ని విడిపించారు. మా కొరకు నిందించబడ్డారు. దేవుని యొక్క ప్రచండ కోపాన్ని మీరు అనుభవించారు. తండ్రి చేయి విడిచిపెట్టేటువంటి పరిస్థితిలోనికి మీరు వచ్చారు. మేము చావాలి, మాకు శిక్ష విధించబడాలి, కానీ మా సమాధానార్థమైన శిక్ష మీరు భరించారు. మాకు బదులుగా మా స్థానంలో మీరు శిక్ష అనిపించారు. ఇది మాకు శాంతినిచ్చే శిక్ష, ఇది మా పాపాలను తీసివేసేటువంటి శిక్ష, మీతో సఖ్యపడేందుకు మార్గాన్ని తెరిచినటువంటి శిక్ష. న్యాయంగా మా పాపాల కోసం శిక్ష మేమే అనుభవించాలి, కానీ మీరు భరించారు, క్షమాపణ ఇచ్చారు, మమ్మల్ని మీ సన్నిధికి నడిపించారు, మీ బల్ల యొద్దకు చేర్చారు, మిమ్మల్ని ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మా కొరకు సిలువలో ఎన్నో అవమానాలు పొందారు తండ్రి. ఉమ్మివేయబడ్డారు, విడిచిపెట్టబడ్డారు, అపహసించబడ్డారు, హేళన చేయబడ్డారు. ఆనాటి సైనికులకి, యూదులకి మీరు ఒక వేడుకలాగా మార్చబడ్డారు. ఎంత సహనమయ్యా, ఎంత ఓర్మి. అపహాస్యం చేసిన, వేళాకోళం చేసిన, మారు మాట పలకలేదు. దూషించారు, బదులు దూషించలేదు. హింసించే వారిని వివక్షతతో చూడలేదు. ముండ్ల కిరీటం ధరించుకున్నారు మా కోసం, మాకు జీవ కిరీటం, మహిమ కిరీటం ఇవ్వడం కోసం మీరు ముండ్ల కిరీటం ధరించారు తండ్రి. మా కోసం దిగంబరిగా చేయబడ్డారు, అవమానించబడ్డారు తండ్రి, అవమానించబడ్డారు, పొడవబడ్డారు. ఇదంతా మా కొరకే తండ్రి. ఈ రీతిగా మీ విలువైన రక్తాన్ని మా కోసం చిందించారు. మీ సిలువ రక్తం చేత సంధి చేసి మమ్మల్ని తండ్రితో సమాధానపరిచారు. మీ రక్తం మమ్మల్ని పవిత్రులుగా చేసింది. మీ రక్తం మమ్మల్ని నీతిమంతులుగా మార్చింది. మీ రక్తం వల్ల మాకు విమోచన దొరికింది. మీ రక్తం వల్ల మేము తండ్రికి సమీపస్తులమయ్యాం. మీ రక్తం వల్ల తండ్రితో మాకు సమాధానం దొరికింది. మీ రక్తం ద్వారా దేవుని సన్నిధికి మేము ధైర్యంగా ప్రవేశించగలిగే ధైర్యం మాకు కలిగింది. మా మనస్సాక్షి శుద్ధీకరించబడతా ఉంది. అపవాది జయించబడతా ఉన్నాడు. అపవాది మీద మేము జయం పొందుతూ మీ బిడ్డలుగా జీవించే ఆ గొప్ప ధన్యత మాకు ఇచ్చారు తండ్రి. సాతాను కంటే కూడా మమ్మల్ని బలవంతులుగా చేశారు. అందుబట్టి మీకు స్తోత్రాలు. ఇవి ఆధ్యాత్మికమైన మేళ్ళు. ఇంకా ఎన్నో చేశారు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. అందుకే మీకు స్తోత్రాలు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా మాకు చేసిన మేళ్ళన్నిటిని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తున్నాం. చేసిన ఉపకారాలు, మేళ్ళు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.